ఎస్ఎల్బీసీ టర్నర్ రెస్క్యూ ఆపరేషన్లో ప్లాన్ డి అమలు చేస్తున్నారు అధికారులు. 13 రోజులుగా సహాయక చర్యలు నిర్వహిస్తున్న 8 మంది కార్మికుల ఆచూకీ లభించకపోవడంతో రెస్క్యూ టీంలు ప్లాన్ డితో రంగంలోకి దిగాయి. ఇంతకీ ఏంటి ప్లాన్ డి? ఆపరేషన్ ప్లాన్ డిలో రెస్క్యూ బృందాలు ఏం చేయబోతున్నాయి? ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ నాన్ స్టాప్ గా కొనసాగుతోంది. రాడార్ డేటా ఆధారంగా 8 ప్రాంతాలను గుర్తించిన రెస్క్యూ టీంలు ఆయా ప్రదేశాల్లో తవ్వకాలు సాగిస్తున్నాయి. ఇప్పటికే 4 చోట్ల తవ్వకాలు పూర్తి కాగా మిగతా 4 ప్రాంతాల్లోనూ డ్రిల్లింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు టన్నెల్ లోపల మనుషులతో తవ్వకాలు జరపగా ఇకపై మినీ ప్రొక్లైనర్లను ఉపయోగించనున్నారు. అయితే తవ్వే కొద్దీ నీరు పెద్ద ఎత్తున ఉబికి వస్తుండటంతో భారీ మోటార్లతో డీ వాటరింగ్ సిస్టమ్ ద్వారా నీటిని బయటికి పంపుతున్నారు. టన్నెల్ బోరింగ్ మెషిన్ పైన బురద భారీగా పేరుకుపోవడంతో దాన్ని తొలగించేందుకు రెస్క్యూ టీంలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనలో ఎన్ని ప్రయత్నాలు ప్రయోగాలు అమలు చేస్తున్నా 13 రోజుల రెస్క్యూ ఆపరేషన్ లో ఎలాంటి ఫలితం లేకుండా పోతోంది. దాంతో రెస్క్యూ టీంలు ప్లాన్ డితో రంగంలోకి దిగాయి. కేరళకు చెందిన క్యాడ్వర్ డాగ్స్ తో టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రెస్క్యూ టీంలు గుర్తించేందుకు ప్రయత్నించడమే ప్లాన్ డి. కేరళ నుంచి తీసుకొచ్చిన 2 క్యాడ్వర్ డాగ్స్ ను టన్నెల్లోకి తీసుకెళ్లి కార్మికుల జాడ గుర్తించేందుకు రెస్క్యూ బృందాలు రెడీ అవుతున్నాయి. దానిలో భాగంగా క్యాడ్వర్ డాగ్స్ నిపుణులు టన్నెల్లోని పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత టన్నెల్లోకి డాగ్ స్క్వాడ్స్ ను తీసుకెళ్లి అన్వేషించనున్నారు. ఎన్డీఆర్ఎఫ్ విజ్ఞప్తితో కేరళ ప్రభుత్వం 2 క్యాడ్వర్ డాగ్స్ ను శ్రీశైలం టన్నెల్ ప్రాంతానికి పంపింది. దాంతో టన్నెల్లో కార్మికుల జాడ కోసం సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు క్యాడ్వర్ డాగ్స్ టీం. వాసనల్ని పసిగట్టడంతో పాటు మృతదేహాలను గుర్తించడంలోనూ ఈ డాగ్స్ స్పెషల్ ట్రైనింగ్ పొందాయి. కేరళలోని వైనాడ్లో వరదలు ముంచెత్తిన సమయంలో శిథిలాల కింద చిక్కుకున్న అనేక మందిని ఈ డాగ్స్ ఐడెంటిఫై చేశాయి. ఈ క్రమంలోనే ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ లో కేరళకు చెందిన క్యాడ్వర్ డాగ్స్ ను వినియోగిస్తున్నారు. మరోవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్లో కన్వేయర్ బెల్ట్ మరమ్మతు పనులు చివరి దశకు చేరుకున్నాయి. టన్నెల్లో 14 కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరగ్గా ప్రస్తుతం 13.5 కిలోమీటర్ల వరకు కన్వేయర్ బెల్ట్ పనిచేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. మరో 6 కిలోమీటర్ కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ జరిగితే ప్రమాద ఘటనా స్థలం వరకు చేరుకోనుంది. 14 కిలోమీటర్ వరకు కన్వేయర్ బెల్ట్ పనిచేస్తే రెస్క్యూ ఆపరేషన్ మరింత స్పీడప్ కానుంది. కన్వేయర్ బెల్ట్ ద్వారా గంటకు 800 టన్నుల మట్టి బయటకు పంపే ఛాన్స్ ఉంటుంది. ఫలితంగా రెస్క్యూ ఆపరేషన్ కు ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోనున్నాయి.